హాయ్ హలో అందరికీ. చేపల పులుసు పెట్టబోతున్నాను. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి మిక్సింగ్ చేసి అరగంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత దీన్ని వండబోతున్నాను. ఇప్పుడు చాలా ఈజీ ప్రాసెస్. ఎవరికైనా కుదిరిన వాళ్ళు ఉంటే ఈజీగా కుదిరేస్తుంది. చూడండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టాలి. ఇది కాస్త ఉడకనిచ్చాక చింతపండు పులుసు నానబెట్టుకోవాలి. ఇలా కాసేపు ఉడకనిచ్చాక చింతపండు పులుసు పోసుకోవాలి తగినంత. నేనైతే మ్యాక్సిమం పులుసు ఇలా పోసుకున్నాను. ముక్క మునిగేదాకా పులుసుని బాగా మరగనివ్వాలి. మూత పెట్టుకున్నాను. ఇలా ఉడికాక మరుగుతున్నప్పుడే టమాటా పేస్ట్ వేద్దాం. టమాటా పేస్ట్ చాలా బాగుండిద్ది చేపల పులుసులో. చారన్నీ వినిగిపోవాలి. చాలా వరకే వినిగిన దాకా ఉడకనిచ్చుకుందాం. చూడండి, కొంచెం వినిగేసింది. ఇందులో మసాలా వేద్దాం. గంట అయితే అసలు యూజ్ చేయమాకండి, ముక్కలు ఇరిగిపోతాయి. అది క్లాత్తో పట్టుకుని ఇలా అంటే కరిగిపోతుంది మొత్తం. ఇలా క్లాత్తో ఇలా అంటే చాలు, మిక్స్ అయిపోద్ది. ధనియాల పొడి కొంచెం వేద్దాం. ఇది చెక్క లవంగం పొడి, చాలా టేస్ట్ ఇచ్చిద్ది కూరకి. కొంచెం వేసుకోండి. అంతేనండి, అయిపోయింది. ఇలా చారు చిక్కగా ఉండాలి. చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ అదిరిపోయింది.